హెల్త్ మినిస్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డెలివరీ అయ్యే టైంలో కొంత మంచి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఎపిడ్యూరల్ అని ఒక మందు ఇస్తారు. ఆ మందు ఇస్తే నొప్పి లేకుండా డెలివరీ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో 500 డెలివరీలు అవుతున్నాయి నెలకు. ఒక 250 అందులో సిజేరియన్సే అవుతున్నాయి, ఏదో ఒక కాంప్లికేషన్ ఏదో ఒకటి. ఇంకొక 250 మంది మాత్రం ఇంకా ఆటవిక కాలంలో, మందులు లేని కాలంలో ఏదైతే ప్రసవ వేదన ఆడబిడ్డలు పడ్డారో అదే వేదన బిడ్డలు కానేటప్పుడు ఇక్కడ పడే పరిస్థితి ఉన్నది. దయచేసి మనం ఒక పాలసీ చేంజ్ చేసుకుందాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్. దామోదర్ రాజనరసింహ గారు చాలా జెంటిల్మెన్, ఆయన నేను రిక్వెస్ట్ చేస్తున్నా త్రూ మీడియా, కైండ్లీ లెట్ us ఇంట్రడ్యూస్ ఎపిడ్యూరల్. నేను నిజంగా క్షమాపణ కోరుతున్నా మా ఆడబిడ్డల్ని, మహిళల్ని. నేను బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న 10 ఏళ్లలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎపిడ్యూరల్ పెట్టాలన్న ఆలోచన నాకు రాకపోవడం నిజంగా 100% నా రాంగే. నేను నిజామాబాద్ హాస్పిటల్లో అటెండెంట్స్కి ఫుడ్ పెట్టించే వాళ్ళం రోజు. ఖచ్చితంగా ప్రతి పర్యటనలో హాస్పిటల్కి వెళ్ళి చూసేదాన్ని, కానీ ఈ విషయం నేను స్కిప్ అయినా. ఖచ్చితంగా దయచేసి ఇది పెట్టుకోవాలి. ఆ ప్రసవ వేదన అది భరించలేని వేదన పునర్జన్మలాగా ఉంటుంది, మరొక మరణంలాగా ఉంటుంది. కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్ దయచేసి ఎపిడ్యూరల్ ఇంట్రడ్యూస్ చేసుకుందామని చెప్పి నేను దామోదర్ రాజనరసింహ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్న పత్రికా ముఖంగా. నేను వారికి పర్సనల్గా కూడా లెటర్ రాసి కూడా రిక్వెస్ట్ చేస్తా. ఇది ఒక మంచి రెవల్యూషనరీ చేంజ్ అవుతుంది. చాలా మంది ఆడబిడ్డలకు ఆ నొప్పి అనేది లేకుండా పోతుంది.